ఇందాక చాలామంది రవి చేసిన వ్యక్తులందరినీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని అనిపించింది. ఎస్పెషల్లీ అక్కడ మీ పేర్లు తెలియదు కాబట్టి నేను వీసాలో గెడ్డాలు అనాలేమో ఇప్పుడు నేను అడ్రస్ చేయడానికి. సో ఎస్, వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్ చాలా ఎంజాయ్ చేయడం నేను చూశాను. మరి ఇప్పుడు డ్యాన్స్తో మిమ్మల్ని ఆకట్టుకుంటామంటూ వేదిక మీదకి వస్తున్నారు. ఆలస్యం చేయకుండా వారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇవాళ బీబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్వహిస్తున్న 4వ వెండితెర అవార్డ్ ఫంక్షన్కి టైటిల్ స్పాన్సర్ విజన్ బీవీకే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే పవర్డ్ బై ఆధునిక్ గ్రూప్ అండ్ ఎస్ఎస్ఎల్ గ్రూప్, ఆరాధ్య గ్రూప్, అసోసియేట్ స్పాన్సర్స్ డిఎస్ఆర్ హౌసింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, కేసీనేని డెవలపర్స్, ఎంజాయ్ కంఫర్ట్స్ అండ్ అలాగే అవుట్ ఆఫ్ పార్ట్నర్స్ మీరా హోల్డింగ్స్. సో వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే లైవ్ ఎవరైతే ఉన్నారో మీడియా పార్ట్నర్స్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అవార్డీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. ఇలానే టీవీ ఎంటర్టైన్మెంట్స్ మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇవాళ అంటే 2014 29th నవంబర్న స్థాపించబడింది టీవీ ఎంటర్టైన్మెంట్స్. సో ఈ సంస్థ అధినేతగా విష్ణు బొప్పన్ గారు వ్యవహరిస్తున్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎన్నో అద్భుతమైన కార్యక్రమంతో వారు మనందరినీ పలకరించడం జరిగింది. సో అంతేకాకుండా ఇవాళ ఈ వేడుకకి మన మురళీమోహన్ గారు ఎంతో అద్భుతమైన మనిషి, ఎంతో అద్భుతమైన హీరో, ఎంతో అద్భుతమైన యాక్టర్. 50 సంవత్సరాల సినీ జర్నీ అంటే మామూలు విషయం అండి. ఎన్ని చిత్రాలు చూసాం, వారాల దగ్గర నుంచి చూస్తే ఇప్పటి వరకు ఆయన తండ్రి పాత్రలు చేస్తున్నా కూడా అంతే అత్యద్భుతంగా ఆయన ఆకట్టుకోవడం జరుగుతుంది. సో యాజ్ అ యాక్టర్గా ఎన్ని అద్భుతమైన సక్సెస్లు అందుకున్నారో యాజ్ అ పర్సన్గా అంతే డిసిప్లైన్ కూడా ఉంటుంది. అందుకే ఆయన ఇప్పటికీ అంతే హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటారనమాట. సో 50 సంవత్సరాల సినీ స్వర్ణోత్సవ వేడుకలతో పాటు ఆయనకి నటసింహ చక్రవర్తి అనే బిరుదును కూడా ఇవాళ అందించడం జరుగుతుందన్నమాట. సో అంత గొప్ప వ్యక్తికి ఇంత మంచి బిరుదుని అందించడం, ఈ వేడుకలో జరగడం ఇంకొక ఆనందదాయకమైన విషయం అని చెప్పాలి. అండ్ అంతేకాకుండా ఎంతో మందికి అంటే ఇప్పటివరకు ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి 350కి పైగా పేద కళాకారులకి చేయూతను అందించడం జరిగింది, సాయాన్ని అందించడం జరిగింది, 800కి పైగా అవార్డులను అందించడం జరిగింది అనమాట. అది వెండితెర, బుల్లితెర, టీవీ, ఫిలిం ఇలా ఎన్నో రంగాల్లో వారికి ముందుకు నడిపించేందుకు బీబీ ఎంటర్టైన్మెంట్స్ ఆల్వేస్ వాళ్ళ పార్ట్ పోషిస్తూనే ఉంది అని చెప్పాలి. సో వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు పర్ఫార్మెన్స్కి లీడ్ ఇద్దాము. గంట అయితే పిలిచిరండి. మాస్టర్ ఎవరు మీ మాస్టర్? పిలవండి. సో ఎస్,
సినిమాటోగ్రఫీ మినిస్టర్. సో వారి సమయాన్ని వెచ్చించి వీబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్వహిస్తున్న ఈ 4వ అవార్డ్ సెరమనీకి విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి సాదరంగా సగౌరవంగా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, మరి ఇవాళ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సో మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ రావడం, మంత్రివర్యులు రావడం అనేది ఇంకా ఇంకా ఆనందదాయకం అని చెప్పాలి. సో వారికి మరొకసారి ఈ కార్యక్రమానికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. రైట్. సో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అండ్ అలాగే గవర్నమెంట్ మినిస్టర్ గారికి కూడా సాగర స్వాగతం తెలియజేసి ఒకసారి మన కరతాల ధ్వనులతోటి ఆయనకి ఆహ్వానం తెలియజేద్దాం. ప్లీజ్ క్లాప్స్ ఎవరీవన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి సో మీరు రావడం మా అందరికి కూడా ఎంతో సంతోషకరం. సో ముందుగా ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇంతవరకు మనం సరదాగా హీరోస్ వాయిస్, కమెడియన్స్ వాయిస్, పొలిటీషియన్స్ వాయిస్ తీసుకున్నాం. అండ్ ఈ రోజు ఈ కార్యక్రమంలో మా వీబీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి 4వ వెండితెర అవార్డ్స్ ఈ కార్యక్రమంలో కొంతమంది ప్రముఖులు చాలా మంది వచ్చేసి ఆధ్యాత్మికవేత్తలు అనొచ్చు. ఇట్స్ అ వెరీ యూనిక్ వాయిసెస్ ఇవి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికిపాటి గారు ఇక్కడికి విచ్చేసి, అలాగే చిరంజీవి స్వామి గారు అందరూ కూడా విచ్చేసి మాట్లాడితే ఎలా ఉంటుందని చూపిస్తాను. అందుకంటే ముందుగా F3 సినిమాలో ప్రభాస్ గారికి సో నేను వాయిస్ F3 టాయ్స్లో నేను వాయిస్ ఇవ్వడం జరిగిందండి. ఎక్కడికి వెళ్ళి ఆ వాయిస్ ఎక్కువ అడుగుతారు కాబట్టి ముందుగా F3 సినిమాలో నేను చెప్పే డైలాగ్ మీ అందరి కోసం చెప్తాను. బాహుబలి. సో మనందరూ తెలుసు బాహుబలిలో ఒరిజినల్ డైలాగ్ని సరదాగా మా డైరెక్టర్ గారు అనిల్ రావుడి గారు స్క్రిప్ట్ మార్క్ చెప్పించండి. ఆ డైలాగ్ మీకోసం చెప్పిన తర్వాత ఈ డివోషనల్ మిమిక్రీ మీకోసం చేస్తాను. ముందుగా బాహుబలి ఒరిజినల్ డైలాగ్. మరణం మరణం మాసేన ఏది మరణం? మన గుండె దరి కంటే శత్రు బలగం పెద్దదని కూడా మరణం. రణరంగంలో అడుగు పెట్టి చావకుండా పిరిగితనంతో వణిగడిగేయడం మరణం. మన తల్లిలో మనించిన వంట నీచులు మన కలదుగా నిలబడి నవ్వుతూ ఉంటే ఓడి తల నరికి అమ్మ పాదల కింద పెట్టకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. ఏ నీచుడు నా తల్లిని నేలని తాకలడని వాడి గుండె చీల్చి రక్తం తాగడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? నాతో పాటు వచ్చి ఆ మరణాన్ని దాటి గెలిచేదెవరు? జై మహిష్మతే. ఇంత పవర్ఫుల్ డైలాగ్ని, నాన్ స్టాప్ డైలాగ్ని సినిమాలో ఒక 2 డైలాగ్ చెప్పానండి. ఎలా ఉంటుంది? F3 సినిమా ఎంతమంది చూసారు ఇక్కడ? లాస్ట్ లో క్లైమాక్స్ లో ప్రభాస్ గారికి అందులో వాయిస్ ఇచ్చేది నేనేనండి. అది ఎలా ఉంటుంది ఆ డైలాగ్? సేన ఏది చదువు? ఎప్పుడు యూట్యూబ్లు, గేమ్స్, ఫోన్లో ఆటలైనా ఏది చదువు? మన తల్లిదండ్రుల మాట వినకుండా ఎప్పుడు ఫోన్లో ఆటలైనా ఏది చదువు? మీ ఫ్రెండ్ అమరేంద్ర బాహుబలి నేను చెప్తున్నాను. నాతో పుస్తకాలు తీసేదెవరు? నాతో ర్యాంకులు కొట్టేదెవరు? నాతో చదివేదెవరు? జై మహిష్మతే. ఇంత పవర్ఫుల్ గా అనిల్ రావుడి గారు చెప్పించారు. సో ఇప్పుడు సరదాగా ఇక్కడ ఈ ఆడియో ఫంక్షన్స్ కి అండ్ ఇక్కడికి బ్రహ్మశ్రీ చాగంటి గురుసారు. అంటే మనం ఎక్కువ చూసిన కామెడీ చూస్తాం, కానీ చాగంటి గారు, గరికిపాటి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మీకోసం చేసి చూపిస్తానండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏమండి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒక విషయం చెప్తానండి. ఏమంటే ప్రతి మనిషిని నవ్వించే ఒక శక్తి ఆ కళాకారుడికే ఉంది. అందుకే అసతోము సత్యమయ దేవా, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించని సూర్య నమస్కారాలు.
ప్రతి ఒక్క శక్తి ఆ కళాకారుడికే ఉంది. అందుకే అసతోము సద్గమయ, ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించని సూర్య నమస్కారాలు చేసుకుంటాం. నేనేమంటానంటే నచ్చిన వారు గట్టిగా చెప్పలు కొట్టాలండి. ఈ రకంగా చాగంటి గారు, అదే గరికిపాటి గారండి, చాలా చలోక్తిగా మాట్లాడతారు. ఆయన పద్మశ్రీ గరికిపాటి నరసింహరావు గారు. ఆయన ఈ సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి చలోక్తిగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏమండి అందరికీ నమస్కారం, మీ గరికిపాటి. ఏమండి ఈరోజు చూస్తున్నావమ్మ, ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా, అన్ని కొత్తిమీర కట్టలో కరివేపాకు కట్టలే. ఏమండి జల్లేసుకోవడం మానేశారు, ఒక పద్యం పాడదామంటే ఏమండి జుట్టు వదిలేశారు. ఏదనంటే ఫ్యాషను, తల్లిదండ్రులు కూడా మా పిల్ల బాగా ఫ్యాషన్ ఎందుకమ్మా చెప్పండి, మన తెలుగు సాంప్రదాయాన్ని కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి, హైందవ ధర్మం కాపాడాలి. గరికిపాటి విమర్శ కాదమ్మా సత్యం. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, రుచి శుచి ఉండాలి. ఈ మధ్య ఆహారం విషయంలో పిల్లలు పూర్తిగా పాడైపోయారు. ఈ మధ్య పానీపూరి అని ఒక రసాయన పదార్థం ఏర్పడింది. ఆ రోడ్డు పక్కన మురుక్కాల బడ్డీ గుడ్డలా పెడతాడు వాడు, రసమో నీరసమో పోతాడు. ఆ చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పక్కన మురుక్కాల పరమ పవిత్రం. గరికిపాటి విమర్శ కాదమ్మా, నచ్చిన వాళ్ళు గట్టిగా చేపలు కొట్టాలి. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా మా గురువు గారు, సదా మా బాస్ ఆర్జీవి గారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సో ఈ వెండితెర అవార్డ్స్కి స్పెషల్గా నన్ను ఇన్వైట్ చేసినందుకు బొప్పన విష్ణు గారికి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నా ఇష్టం. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం వల్ల మన మనసులో ఉన్న భావాలు మనం చెప్పడం కాబట్టి అవార్డ్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా సో కంగ్రాచులేషన్స్ చెప్తూ మీరందరూ కూడా ఇప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గీతా గారు థ్యాంక్ యూ. మీరు కొంచెం అందుబాటులో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం, మధ్య మధ్యలో అవసరం అవుతుంది. సో అలాగే మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అక్కడ ప్రభు గారు బిజీగా మాట్లాడుతూ ఉన్నారనమాట. వారికి కూడా ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ ఆయన తెలిసిందే. సో వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. మరి ఇప్పుడు ఈ కార్యక్రమంలో సిరాజ్ మాస్టర్ టీం నుంచి నందిని అండ్ కీర్తిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో సెమీ క్లాసికల్తో పర్ఫార్మెన్స్తో మనందరూ ముందుకు రాబోతున్నారు. నందిని అండ్ కీర్తి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో నందిని అండ్ కీర్తిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. సో వివి ఎంటర్టైన్మెంట్స్ నిర్వహిస్తున్న 4వ వెండితెర అవార్డ్స్ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పవర్డ్ బై ఆధురి గ్రూప్స్, ఎస్ఎస్ఎల్ గ్రూప్, ఆరాధ్య గ్రూప్స్, అసోసియేట్ స్పాన్సర్స్ డిఎస్ఆర్ హౌసింగ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కేసినేని డెవలపర్స్, హెజాయ్ కంఫర్ట్స్, అవుట్డోర్ పార్ట్నర్స్, మీరా హోర్డింగ్స్. సో వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో నందిని అండ్ కీర్తి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వ్యాపారవేత్త, ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ గారికి ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. అంబికా కృష్ణ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. సో ఇంకాసేపట్లో ఇక్కడికి మురళీమోహన్ గారు కూడా విచ్చేయడం జరుగుతుంది, ద లెజెండరీ యాక్టర్. సో 50 సంవత్సరాలు ఆయన సినీ జీవితాన్ని కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆ సినీ స్వర్ణోత్సవ వేడుకలు అండ్ అలాగే నటసింహం చక్రవర్తి అన్న బిరుదు వారు అందుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా మనం చూస్తాం. అంతేకాకుండా ఎంతో మోస్ట్ టాలెంటెడ్ పీపుల్కి ఇంకాసేపట్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో విబి ఎంటర్టైన్మెంట్స్ 4వ వెండితెర అవార్డ్స్లో భాగంగా మాకు అన్ని విధాలుగా సహకారాన్ని అందించిన స్పాన్సర్స్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారిది కూడా 10వ వార్షికోత్సవం జరుపుకోవడం విశేషం. గత 8 సంవత్సరాలుగా మా ప్రతి ఈవెంట్స్ అన్నిటికీ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా క్లాసికల్ డాన్స్కి సో కీర్తి అండ్ నందిని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఇప్పుడు ఒక సెమీ క్లాసికల్ పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తున్నారు వారు. ఓకే, ఒకసారి పిల్లలు మీ ముందుకు వస్తున్నారు సెమీ క్లాసికల్ ఫ్యూజన్తో. సో వారికి చప్పట్లతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. మురళీమోహన్ గారు రాగానే మన సన్మాన సత్కార కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాము. అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం మొదలు పెడదాము. రెడీ, సౌండ్. దా దా
మగసని ధని సగమా మగసని ధని సగ మగసని ధని సగమ గ మ గ సని ద మగ మదని సని ద మగ మదని సా ని ధ ని ధని స ధని స ధని స ధని స మదని 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 ధని స ధని స ధని స మదని 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 స మదని స మదని స మదని స సని దమ సని దమ సని దమ సని దమ మమ గగ స సని ని స సని ని దద ని ని స సని ని దద మమ గగ స సని ని దద ని స స స ని ద స స స మ ద స స స मेरे ढोले ना सुन मेरे प्यार की धुन मेरे ढोले థ్యాంక్ యూ నందిని అండ్ కీర్తి. సిరాజ్ మాస్టర్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, సో ఏ కార్యక్రమం అయినా ముందుకు సాగాలంటే స్పాన్సర్స్ ప్రధాన కారకులు అనమాట. సో ఇందాక నేను చెప్పడం జరిగింది. మరి ఇవాళ స్పాన్సర్స్కి సంబంధించిన ఏవీస్ ఉన్నాయి. నా మాటల్లో విన్నారు, బట్ ఇప్పుడు మాకు ఏవీస్ ఉన్నాయి అక్కడ. ఆలస్యం చేయకుండా మనం ఏవీస్ చూద్దాము. స్పాన్సర్స్ ఏవీ ప్లే. స్పాన్సర్స్ ఏవీ బ్యాక్ టు బ్యాక్.